హలో విజ్డమ్ టాక్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా యొక్క విషెస్ తెలియజేస్తున్నాను. నేనైతే ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. ఖాళీ దొరికింది. ఈ మధ్యలో మీతో ఒక చిన్న బైట్ పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను. ఎనీవే, నేనైతే ఈరోజు దేవునికి వాక్యం తెలిసినటువంటి అనేకులలో వాక్యమనే కాకుండా బ్రతుకులో కూడా అలాంటి పరిస్థితులు వాక్యాన్ని నేర్చుకున్న దాన్ని అవలంబించడంలో ఎవరు ఎలా ఉన్నారనేది ఒకసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో అనేకమైనటువంటి లోపాలు ఉండొచ్చు, పాపాలు ఉండొచ్చు. అయితే మన గురించి మనం ఆలోచించడం మాని ప్రక్క వాళ్ళ గురించి ఆలోచించడం ఎక్కువైంది రోజుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో నేను మీ అందరికీ ఇచ్చేటువంటి ఒక చిన్న సూచన, నేను మీలో కొందరికి పెద్దవాడిని కావచ్చు, కొందరికి చిన్నవాడిని కావచ్చు, కానీ నన్ను అపార్థం చేసుకోకుండా మంచి మనసుతో మీరు స్వీకరిస్తారని నేను భావిస్తున్నాను. ఏంటంటే చాలామంది ప్రభువు నేర్పినటువంటి ప్రేమను మర్చిపోతున్నారు. ప్రేమే గనుక మనలో ఉన్నప్పుడు మనలో క్షమాగుణం పెరుగుతుంది. ప్రేమించే దగ్గర నావాడా, పరాయివాడా, నా శత్రువా, నా మిత్రుడా అని ప్రేమ అది మనసులో పెట్టుకోదు, ఆ దృష్టితో చూడదు. అలాంటి భేదాలన్నింటినీ కూడా చెరిపివేసేదే ప్రేమ. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా చూస్తే ప్రేమతోనే ఆయన అనేకమైనవి సాధించాడు. నిజానికి ప్రభువారు తనపై ఎంతో విరోధ భావంతో కడుపులో పెట్టుకుని విషాన్ని కక్కుతున్నటువంటి అనేకులను కూడా ఆయన పెద్ద మనసుతోనే ఓర్చుకుంటూ వెళ్ళాడు. ఆ ఓర్పు దేని వల్ల వచ్చిందంటే, ఆ క్షమ దేని వల్ల వచ్చిందంటే ఆయనలో ప్రేమ ఉండటాన్ని బట్టే. అయితే ప్రభువునకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలని చూస్తున్నామో, నిజానికి అది ప్రాక్టికల్ లివింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి కాస్త వెనకబడుతుంది వేమో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి అన్న ఎడల ఇదిగో మీరు కొన్నిటిని మానండి అన్నాడు. అందులో మొదటిది ఏంటో తెలుసా? సమస్తమైన కపటమును మానమన్నాడు. సమస్తమైన దూషణ, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయను విడిచిపెట్టాలని చెప్పాడు. అవి అసలు మన దగ్గర రానివద్దని చెప్పాడు. కానీ రోజున పెద్ద పెద్ద వాళ్ళు మొదలుకొని చిన్న చిన్న వాళ్ళ వరకు కూడా వయసును బట్టి అయినా, హోదాలోనైనా, అనుభవంలోనైనా ఈ పెద్ద చిన్న వాడిని అందరూ తీసుకోండి. ఎవరైనా కానీ ఎలా ఉంటున్నారనంటే ఎక్కువ శాతం ఏదో ఒక ద్వేషం నింపబడి కపటముతో పైకి ఒకలాగా మాట్లాడుతూ అవి ఎన్నో దాచుకుని పైకి మాత్రం ఎంతో నటిస్తూ ఉంటే అది ఎంత రాంగ్ అనిపిస్తుంది. అది తెలిసిపోతూ ఉంటాయి అవి. కానీ తెలిసిపోయినా మనం నోరు తెరిచి మనం అనలేము, ఎందుకంటే కపటంతో ఉండేవాడు వాటిని ఒప్పుకోడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రభు మనసు కలిగి ఉండండి. ఎందుకు ద్వేషిస్తా, క్షమించలేని స్థితిలో ఉంటారు. అలాంటివి ప్రక్కన పెడితే మంచిది.